అండి నేను మీకైతే ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేషన్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేషన్ స్పీచ్ ఇచ్చేలోకి హెడ్డింగ్ వచ్చి డు నాట్ బీ లైక్ ఎన్ యావరేజ్ పర్సన్. హెడ్డింగ్ ఏదండి సార్. మనిషి అనేవాడు భూమి మీద జన్మించాడంటే ఏదో ఒకటి సాధించడానికే పుట్టిస్తాడండి దేవుడు. అది మనం నిరూపించుకోవాలి. ఎగ్జాంపుల్ సార్, మీకు స్మాల్ కాన్సెప్ట్ చెప్తాను. ఆ కాన్సెప్ట్ లోనే 100% మీకు అర్థమైపోతుంది సార్. కొండ మీద గ్రద్ద అనేది ఒక గుడ్డు పెట్టిద్దండి. అది మళ్ళీ ఎగరడానికి గుడ్డు పెట్టి వెళ్ళిపోద్ది. అది ఏమైంది, ఆ కొండ మీద గుడ్డు తెలియక అది కొద్దిగా ఎడ్జ్లో ఉండడం వల్ల కింద పడిపోద్దండి. అది బై గాడ్ గ్రేస్ అంటే దేవుడు ఉన్న నైపుణ్యం ఆ గుడ్డుని రచిస్తారండి. అది కిందకి వెళ్ళి దొర్లుకుంటూ వెళ్ళి ఒక కిందకి వెళ్ళంగానే అక్కడ కోళ్ళ ఫామ్ ఉంటుంది కదా సార్, కోళ్ళ ఫాము దగ్గరికి వచ్చి పడిపోద్ది. అది పగలలేదండి. అది కోళ్ళ ఫామ్ యజమాని చూసి అమ్మో గుడ్డు బయట పడిపోయినట్టుంది, ఆ గుడ్డు తీసుకెళ్ళి కోళ్ళు ఉంటాయి కదండి, కోడి పిల్లల గుడ్లు పెడతాయి కదండి, అక్కడ పెట్టేది. ఆ గుడ్డు కోడి గుడ్లతో కలిసిపోయి ఉంది. ఆ కోడి తల్లి కూడా ఆ తన గుడ్డే అని పొదిగిస్తుందండి. అంటే దాని కింద పెట్టుకొని పొదిగిస్తుంటే అది తన గుడ్డ అనుకుంది కదండి. కొన్ని రోజులకి అన్ని కోడి పిల్లలు పుడతాయండి. అది పొదిగిస్తే పుడతాయి కదండి. అలాగే మన గ్రద్ద పిల్ల కూడా పుట్టిద్దండి. అది గుడ్డు చీల్చుకొని బయటకు వస్తుంది. అది తన పిల్లే అనుకొని పెంచుకుంటది. అప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది, మొత్తం తిండి ఎలా తినాలి, ఎలా అందరితో ఉండాలి అని నేర్పిస్తుందండి. ఇదేంటంటే నేర్చేసుకుంది. ఆ గ్రద్ద కూడా కోడి పిల్లే అనుకొని తాను సావాసం అంతా ఆటలతో తిరుగుతుంది కదండి. ఫుడ్ తినడం, ఏమన్నా పెద్ద కాకులు వస్తే వెనక్కి లోపలికి ఈ కోడి పిల్లలు దాక్కొని జరుగుతుంది. ఒకరోజు ఏమైందండి, ఒక గ్రద్ద పైకి తిరుగుతా ఉందండి. అప్పుడు తల్లి చెప్పిద్ది కోడి పిల్లలకి, గ్రద్ద కూడా కోడి పిల్ల అనుకొని చెప్పిద్ది, అమ్మ ఇక్కడ గ్రద్దలు వస్తాయి జాగ్రత్త, అవి వచ్చినప్పుడు మనం లోపల పరిగెత్తాలి, ఎందుకంటే వచ్చినప్పుడు అవి మనం నెట్టుకెళ్ళిపోయి తినేయడానికి చూస్తే, ఎందుకంటే మనం ఎగరలేము కదా. ఆ గ్రద్దకి అది ఫీడింగ్ అయిపోయింది మైండ్లో. కాకపోతే ఈ పిల్లలన్నీ బయట ఉన్నాయి కదా, గ్రద్ద చూస్తుంది, చిన్నపిల్ల గ్రద్ద, అమ్మో గ్రద్ద వస్తుంది, అయినా సరే కొద్దిగా ఏంటంటే జీన్స్ ఉంటుంది కదండి, నేను భయపడకుండా ఎందుకు ఉన్నానని నుంచుంది. అప్పుడు గ్రద్ద వచ్చి దీంతో మాట్లాడుద్ది, అన్ని పిల్లలు పాడిపోయి లోపల తీరా చూస్తే ఇది గ్రద్ద పిల్లని గ్రహిస్తుందండి. గ్రద్ద వచ్చి గ్రద్ద పిల్లతో మాట్లాడిద్ది, నువ్వేంటి కోడి పిల్లలతో తిరుగుతున్నావు, నువ్వు కోడి పిల్లలు కాదు, నువ్వు గ్రద్దకి ఆకాశానికి రాజు అని చెప్పింది. కానీ గ్రద్ద పిల్ల అది పట్టించుకోడు. నువ్వు నన్ను మాయ చేస్తున్నావు, ఎలాగైనా సరే నన్ను పైకి తీసుకెళ్లి తినేద్దాం చూస్తున్నావు కదా, నాకు మా తల్లి చెప్పింది, ఎన్ని చెప్పినా విందండి. అప్పుడు గ్రద్ద పిల్ల ఎగురుకుంటా లోపలికి కోడి పిల్లల దగ్గరికి వెళ్ళిద్ది. అప్పుడు కోడి పిల్లలందరినీ అడుగుతాయి, ఏంటి నువ్వు గ్రద్ద దాంతో మాట్లాడుతున్నావు, ఏమైంది అంటే అప్పుడు గ్రద్ద పిల్ల చెప్పిద్దండి, అది నన్ను మాయ చేస్తుంది, నేను ఆకాశానికి రాజు, నువ్వు కోడి పిల్లలు తినేయాలి, నీకు చాలా శక్తి ఉంటుందని చెప్తుంది, అయినా సరే నేను వినలేదు, మా అమ్మ చెప్పింది ఇలాగని అని. ఇక్కడ ఏమైందండి సారాంశం, వాస్తవంగా గ్రద్ద పిల్ల కోడి పిల్లలు తిరగడం వల్ల అది ఆ నేచర్కి అలవాటు పడిపోయింది. అంటే నేను కోడి పిల్లని, నన్ను బయటకి వస్తే నేను ఎగరలేను అని భ్రమలోకి అది వెళ్ళిపోయింది. అలాగే సార్, మనం తిరిగే వ్యక్తులు బట్టి, ఇప్పుడు మీరు 25,000 రూపాయల జీతంతో ఓటుతో తిరిగితే ఆడి మైండ్ సెట్ మీకు ఉంటుంది. కాకపోతే మీ క్యాపబిలిటీ 2 లక్షల జీతగాలు అయ్యుండి మీరు అంత తిరగడం వల్ల ఆడి మైండ్ సెట్ మీకు, నాకు వీడి మీద 5,000 వస్తుంది కదా జీతం, నాకు చాలు, వీడి మీద గొప్ప, అలా అనుకోకండి సార్. మీరు సాధించాల్సింది ఎక్కువ ఉంది, అది దాని మీద దృష్టి పెట్టండి సార్. అంటే యావరేజ్ పీపుల్స్ తో తిరిగి, అంటే ఇక్కడ సార్ ఇక్కడ నేను క్రిటికైజ్ చేయట్లా, ఇక్కడ మనుషులందరూ ఒకటే, కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం మనం నడుచుకోవాలి. ఎందుకంటే మన ఆలోచనలు పెద్దగా ఉండాలి సార్, ఆలోచనలు పెద్దగా ఉండాలి, సాధించాలని సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ సార్. ఇక్కడ నేను చెప్పేది ఒకటే సార్, మీరు భయపడకండి సార్. మీ టాలెంట్ ఏంటి, 10 లక్షల టార్గెట్ నా జీతం, అలా అనుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ నెక్స్ట్ స్టెప్. డు నాట్ బీ లైక్ ఎన్ యావరేజ్ పీపుల్ అండ్ బీ లైక్ ఎన్ బిజినెస్ మోటివేటర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలండి. అంటే మీరు శాలరీ పరంగా ఆలోచించదండి,
మీ టార్గెట్ ఏంటంటే 25,000 20,000 శాలరీ కాదండి. మీ టార్గెట్ ఏంటంటే మినిమం 3 lakhs శాలరీ అనే సంకల్పంతో కష్టపడి ఆటోమేటిక్ గా మీ సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ మీ కేకే.